ప్రయాణం చేస్తున్నారా? రోడ్డుపై వాహనాలేమీ లేకపోయినా డ్రైవర్ పదే పదే హార్న్ మోగిస్తున్నాడా? హార్న్ కొడుతున్నాడు కదా, డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నాడులే అని అనుకుంటే మీరు పొరబడినట్లే. డ్రైవర్ ఎన్నిసార్లు హార్న్ మోగిస్తే అన్నిసార్లు మీ మీటర్ ఛార్జీ పెరుగుతూ పోతుంది. అవును, మీరు వింటున్నది నిజం. ఒక్కో హారన్ను సుమారు ₹1.5 పెరిగిపోతుంది. హైదరాబాద్లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్లు కొందరు హారన్కు, మరికొందరు ఇండికేటర్స్కు, ఫ్రంట్ లైట్స్కు మీటర్స్ను అనుసంధానం చేసి ప్రయాణికుల జేబుకు వాళ్లకు తెలియకుండానే చిల్లు పెడుతున్నారు. హెచ్ఎంటీవీ నిఘాలో ఇలాంటి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సతీష్ అందిస్తారు. మనం హైదరాబాద్ నగరంలో ఆటోలో కూర్చొని హ్యాపీగా వెళ్తూ ఉంటాం. ఆటోలో వెళ్తున్న సందర్భంలో ఆటో డ్రైవర్లు అవసరం ఉన్నా లేకున్నా సరే హారన్ కొడుతుంటారు. మనం అనుకుంటాం ఆటోలో కూర్చొని వీళ్ళు హారన్ కొడుతున్నారు మన సేఫ్టీ కోసమే అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా మ్యాజిక్ దాగుంది. మనం ఆటోలో ప్రయాణించేటటువంటి వాళ్ళ మీద మీటర్లు వాళ్ళు చేసినటువంటి ఈ సెట్టింగ్స్ కోసమే హారన్ కొడుతున్నట్టుగా కూడా నిన్న తునికల కొలతల శాఖ చేసినటువంటి దాంట్లో బయటపడింది. అసలు మనతో పాటు మేడం అనురాధ గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, మీటర్ సెట్టింగ్కి హారన్కి అసలు ఎట్లాంటి సంబంధం ఉంటుంది, ఆ మీటర్ ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం అసలు మీటర్ అనేది మా డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే అంత మీటర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది, యాక్చువల్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు వీల్ ఎంత రొటేట్ అవుతుంటే అంత డిస్టెన్స్ని సెన్సార్ డిటెక్ట్ చేస్తూ మీటర్ అనేది దాని వాల్యూ అనేది కన్సిడర్ చేస్తుంది. అయితే యాక్చువల్గా ఇది సెన్సార్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీనికి ఒక కండెన్సర్ అనేది ఎక్స్ట్రా కండెన్సర్ ఇక్కడ మనము చూస్తున్నట్టు ఇక్కడ ఆటోలు ఇక్కడ ఫిట్ చేస్తారండి. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా కండెన్సర్. అంటే ఇది దీనికి అనేది పవర్ అనేది ఎక్కువ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రొటేషన్స్ అనేటివి ఎక్కువ అయిపోతాయి. ఎక్కువ రొటేషన్స్ అయ్యేసరికి మీటరింగ్ యూనిట్ క్యాల్కులేషన్ అనేది ఎక్కువ అయిపోయి మేము 2 కిలోమీటర్స్ దగ్గర 4 కిలోమీటర్స్ చూపించడము, లేదా 2.5 కిలోమీటర్స్ అంటే 1-3 డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇండికేటర్ వేసినప్పుడు కానీ మన స్పీడ్ ఎక్కువ పెంచడం వల్ల కానీ, అంటే నంబర్ ఆఫ్ రీజన్స్ ఇవి. అంటే ఎక్కడెక్కడ పెట్టుకుంటారంటే హార్న్ కొట్టడం వల్ల, ఇండికేటర్స్ వేయడం అనేది, ప్లస్ రేజ్ చేయడం వల్ల, అండ్ కొన్ని సందర్భాలలో లైటింగ్లలో కూడా లైట్ వేయడం ఆన్ ఆఫ్ చేయడం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ ఇండికేటర్లో పెట్టుకున్నారు. జస్ట్ ఈ ఎక్స్ట్రా వైర్, దిస్ ఈస్ ద ఎక్స్ట్రా వైర్. ఈ కనెక్షన్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చారండి. ఈ కనెక్షన్ అనేది ఒక కనెక్షన్ అనేది వెనకాల వీల్స్ కి వెళ్తుంది, ఒక కనెక్షన్ అనేది ఇక్కడ మనకు మన మీటరింగ్ యూనిట్ కి వస్తుంది. దీనికి అనుసంధానం చేస్తూ ఒక ఎక్స్ట్రా వైర్ అనేది దానికి కెపాసిటర్ ఇచ్చుకున్నాడు. సో రొటేషన్స్ అనేది పెంచుతారు అనమాట. పెంచినప్పుడు అనేది క్యాల్కులేషన్స్ డిఫరెన్స్ వచ్చేసి వాల్యూ అనేది ఆటోమేటిక్ వాల్యూ అనేది ఇక్కడ పెరిగిపోతుంది. జనరల్గా అయితే అసలు ఎలా మీటర్ తిరగాలి, కానీ ఇట్లా పెంచడం వల్ల వినియోగదారుల మీద, ముఖ్యంగా ప్రయాణికుల మీద ఎట్లాంటి భారం పడుతుంది మేడం? ప్రయాణికుల మీద డిఫరెన్స్ అనేది అంటే 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ డిఫరెంట్, డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ సెట్టింగ్స్. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వాల్యూ అనేది ఎక్కువ కూడా పెరిగిపోతుంది. వాళ్ళు మరి ఆ సెట్టింగ్ అనే కెపాసిటర్ వాల్యూని కూడా బట్టి ఉంటుంది. కెపాసిటర్ తీసుకుంటే ఎక్కువ వాల్యూ అనేది కూడా తీసుకోవచ్చు వాళ్ళు, అంటే అమౌంట్ జనాల నుంచి ఎక్కువ అమౌంట్. మనం చూస్తుంటాం హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ప్రయాణికులు ఆటోలని ఆశ్రయిస్తుంటారు, ముఖ్యంగా విలేజెస్ నుంచి, మిగతా టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్లాంటిది సెట్టింగ్స్ లేదని ఎట్లా తెలుసుకోవాలి, ప్రయాణికులు ముందు జాగ్రత్త ఎలా తెలుసుకోవాలి మేడం? జనరల్గా అబ్జర్వేషన్ అనేది కీన్ ఇక్కడ మెయిన్. అంటే ఇప్పుడు మనం జనరల్గా మనం రోజు వారి జీవితంలో వెళ్తున్నప్పుడు మనకు ఒక్కోసారి 50 రూపాయలు అవుతాయి, ఒక్కోసారి అనేది 70 రూపాయలు అయినప్పుడు మనం దాన్ని అనుమానించాల్సిన విషయం అది. అంటే ఒకేసారి డిస్టెన్స్ అనేది పెరిగిపోదు. సో డిపెండింగ్ అంటే మీటరింగ్ యూనిట్లో ఏదో తేడా ఉందనేది మనం గమనించాలి. సో అక్కడ ఏదైనా మీకు తేడా అనిపిస్తే మాకు తునికల కొలతల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు చేస్తే ఆటో ఎక్కడున్నా మేము ఆటో పట్టుకుంటాము, బేసింగ్ ఆన్ ద ఆటో నంబర్ మేము దాన్ని డిటెక్ట్ చేసి మరి ఏంటి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది మేము చూస్తాం. ఎస్ మేడం, ఇంతకుముందు ఇట్లాంటిది హైదరాబాద్లో జరిగిందా, లేకుంటే ఇట్లా గతంలో చూసుకుంటే ముంబైలో, మిగతా బెంగళూరులో ఇట్లాంటి సెట్టింగ్స్ జరిగాయని తెలిసింది, హైదరాబాద్లో మీరు పట్టుకోవడం జరిగిందా? ఇట్లాంటి సంఘటనలు ఇంకేమైనా జరిగాయా మేడం? లేదు, ఇది ఎస్టర్డే అనేది స్పెషల్ డ్రైవ్లో ఇది డిటెక్ట్ చేశారు. లాస్ట్ 1 year బ్యాక్ కూడా ఇటువంటి డిటెక్ట్ చేశారు. అటువంటి మ్యాక్సిమం లాస్ట్ సమ్మర్లో చేసినప్పుడు చాలా వరకు డిటెక్ట్ చేసి తీసేశారు. సో ఇది మనము ఈరోజు తీసిన ఆటో వాళ్ళు రేపు పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ. సో మనము జనాల నుంచి స్పందన ఎక్కువ రావాలా, మనకి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తే నంబర్ ఆఫ్ చర్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.
ఇక్కడ తునికల కొలతల శాఖ ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులు, ఆటోలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు తమకు గతంలో ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఎంత రేట్ అయిందో, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కావచ్చు, మిగతా సార్లు వెళ్ళినప్పుడు రేట్ ఎక్కువైతే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. ఇట్లా ఎవరికి వాళ్ళు సరే ఒకేసారి కదా అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతే కుదరదు. ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తేనే ఆటోలకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి విధంగా మోసాలు చేస్తున్నటువంటి ఆటోలను పట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో సతీష్ కుమార్, HM TV, హైదరాబాద్.